హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ఆర్ఆర్ వంటింటి రుచులు. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా తెలంగాణ స్పెషల్ బెల్లపన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను, కప్పు తురిమిన బెల్లం, మీ స్వీట్నెస్కి తగినట్టు తీసుకోండి, 3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, 3 టేబుల్ స్పూన్లు వేయించిన నువ్వుల పొడి, ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, కాచి చల్లార్చిన 1 కప్పు పాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ గిన్నెలో పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకుందాం. మూత పెట్టుకొని 5 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత కడిగిన బియ్యాన్ని గిన్నెలో వేసుకుందాం. ఒకసారి దీన్ని గరిటెతో కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. రైస్ కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి తురిమిన బెల్లాన్ని వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత కాచి చల్లార్చిన పాలని పోసుకుందాం. దీన్ని ఒకసారి మొత్తం కలిసేలా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత కొబ్బరి పొడి, నువ్వుల పొడి వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకొని మూత పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే సింపుల్గా తెలంగాణ స్పెషల్ బెల్లపన్నం రెడీ. ఈ బెల్లపన్నంలోకి పెరుగు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి.